ఏంటి నామినేటెడ్ పందారు? సార్ నామినేటెడ్ పదవులు అనేది వాస్తవంగా చాలా కత్తి మీద సాము లాంటి సమస్య. ఎందుకంటే కూటమి ఉంది. తర్వాత ఎన్నికలకు ముందు కొంతమంది, అంటే ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచి నెల రోజుల ముందు వరకు చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ అదే విధంగా రాయపాటి అరుణ గారు లాంటి ఏమంటారు సింగం, అదే మన సింగంలాగా పోరాడుతా ఉంది వాళ్ళ పార్టీకి సంబంధించి, అట్లా అనేక మంది ఆశావహులు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా ఎట్లా అకామిడేట్ చేస్తారు ఏంటి అనే దాని మీద అయితే చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అందుకే లేట్ అవుతా ఉంది. ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ అన్ని పార్టీలకి, అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా, నాయకులు కూడా ఇబ్బంది లేకుండా ఒక మంచి లిస్ట్ వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. రెండోది, లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు ఒంటరిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎదగాలని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటారండి? 11 స్థానాలకు పరిమితం అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? పాపం ఏదో ఒక సినిమా ఎదుటోళ్ళు అందులో ఒక సన్నివేశం ఉంటది, నన్ను తిట్టారంటే ఏమని తిట్టారా అంటే ఇది రాయి అని తిట్టారంట. అట్టుంది అని చెప్పేయన్ని. లక్ష్మణ్ గారికి ఇంకా అది ఏం చెప్పినా సరే ఇది రాయి అన్న తప్ప ఇంక ఏమి వినపడలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోవాలా. ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమం మీద దృష్టి పెట్టాలి తప్ప పోలీస్ వ్యవస్థకు సంబంధించి మాత్రం అండి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మాత్రం చాలా తీవ్రమైన. రాయపాటి అరుణ గారు, ఏంటి పదవులు? 10 సంవత్సరాల నుంచి జెండాలు మోసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ లిస్టు చూసినా మీ పేరు కనిపిస్తున్నాయి, కొన్ని మాయమైపోతున్నాయి. అసలు ఏంటి లిస్టులు మాయాజాలం ఏంటి? ఎక్కడి నుంచి లీక్లు వస్తున్నాయి? ఫైనల్ లిస్ట్ ఏవైనా రాయపాటి అరుణ గారు రివీల్ చేస్తారా? సార్, ఏ లిస్ట్ లో చూసినా నా పేరు రావటం ఏమో నాకు తెలియదు కానీ లిస్ట్ లో ఎంత మంది ఉన్నా ఒక్క నన్ను మాత్రమే వైరల్ చేస్తున్నారు సార్. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రామాల్లో కూడా రాయపాటి అరుణ గారికి ఈ పదవి ఆ పదవి అని చెప్పేసి అది నాకు చివరికి ఎఫెక్ట్ అవుతుంది, భయం వేస్తుంది. దయచేసి ఈ ఫేక్ లిస్టులు వదలటము, దాంట్లో ఏ అవసరమైంది నా పేరుని యాడ్ చేయడము, యాడ్ చేసిన వైరల్ చేయడం. చెప్పండి ఏంటండి? వచ్చినా రాకున్నా ముందు మీకు అంత ప్రయారిటీ వస్తుందంటే కాదు సార్, ఇక్కడ ఇంకో ప్రమాదం కొంచెం ఉంది. ఇవాళ కమ్యూనిటీ గ్రూపుల్లో కానివ్వండి, యూత్ లో కానివ్వండి, రాయపాటి అరుణ గారికి పదవి ఇస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ గారిని, నన్ను, పార్టీలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు గ్రూపుల్లో ఈ ఫేక్ లిస్టులు చూసి. రేపొద్దు నిజంగా దానికి ఇవ్వకపోతే అది మళ్ళీ బూమరాంగ్ అయ్యి నా పార్టీకో, నా నాయకులకో, నాకో ఎక్కడ ఎఫెక్ట్ అయితే నెగిటివ్ అని నా భయం సార్. అది అక్కడ విషయం, అది నేను పడుతున్న టెన్షన్ అది అక్కడ. కాబట్టి అట్లాంటి ఫేక్ లిస్టులు దయచేసి ఎవరు తెప్పొద్దు. ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి ఎలాంటి లిస్టు రెడీ అవ్వలేదు, ఇంకా దాని గురించి డిస్కషన్ కూడా జరగలేదు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ ఇస్తారు తప్ప ఏదైనా పదవులు ఇవ్వాలంటే అదే పిలిచి చెవులో చెప్పే విషయం కాదు నామినేటెడ్ పోస్ట్ అనేది. అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా బీజేపీ పెద్దలు కానివ్వండి, ఎవరు కూడా ఇప్పటి వరకు దాని గురించి డిస్కషన్ చెయ్యలేదు. పార్టీల నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చే ఫేక్ లిస్టులన్నీ ఒక లిస్ట్ రిలీజ్ అయ్యి ఒకళ్ళిద్దరు పేర్లు ఉండగానే వాళ్ళ పేరే ఉండిద్దా, మా పేరు ఉండదా, అయితే మా పేరు కూడా యాడ్ చేసి ఇంకో లిస్ట్ చూడండి అని చెప్పేసి ఆ పార్టీ నుంచి కొందరు, ఈ పార్టీ నుంచి కొందరు కొన్ని పేర్లు యాడ్ చేసుకొని విపరీతంగా వైరల్ చేసుకొని దాన్నే మళ్ళీ న్యూస్ ఛానల్స్ కూడా ఏదో ఒక న్యూస్ వేయాలి కాబట్టి ఇదే న్యూస్ గా వేసేసి అన్నెసరీ టాపిక్ అంతా కూడా అనవసరంగా స్ప్రెడ్ చేసి పెట్టారు సార్. జరిగింది ఇది వాస్తవంగా. ఏ పార్టీ నుంచి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇంకా ఏది అనేది డిక్లేర్ చేయలేదు. అదేంటి 1వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనే రిలీజ్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయిందని కదా వర్మ గారు. ఇంకా 5 రోజులు ఉందిగా. ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల మీద పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదే విధంగా బీజేపీ అగ్రనాయకత్వానికి మధ్య చాలా చాలా రోజుల నుంచి అవుతుంది. ఆల్రెడీ లిస్ట్ కూడా రెడీ చేశారండి. ఇది ఫేకా కాదా అని తెలియదు కానీ సార్, మొదటి ప్రయారిటీగా మొదటి లిస్ట్ లో మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేగా అకామిడేట్ చేయలేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో టాప్ లేయర్ కి పదవులు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఫేజ్ నుంచి తర్వాత స్థాయి వారికి అట్లా ఒక ఫేజ్ వైజ్ గా పదవులు ఇవ్వబోతా ఉన్నారు. అది కూడా అన్ని సామాజిక వర్గాలకి, ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా విధంగా లిస్ట్ ఇవ్వబోతున్నారని నాకున్నటువంటి సమాచారం. అరుణ గారు చూసారా, క్లారిటీ వస్తుందా? లిస్ట్ రెడీ అయ్యిందట, ఇంక అనౌన్స్ చేయడమే. ఈ లోపల అచ్యుతాపురం ఏదో అయింది, లేకపోతే మొన్నే అయిపోయింది అన్నారు. అయితే లిస్ట్ అయ్యి ఉండొచ్చేమో సార్. ఆ లిస్ట్ లో పేర్లు పెట్టి రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి ఏం సమాచారం లేదు. ఇప్పుడు నా పేరు ఉంది,
నాకేదో ఏపీ SMIDC చైర్మన్ గా ఇస్తున్నట్లుగా సర్క్యులేట్ చేశారు. స్టేట్ అంతా మోగిపోయింది మోత నా ఒక్క పేరే. కానీ నాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు, దాని గురించి ఎలాంటి డిస్కషన్ కూడా లేదు. ఎవరు నాకు పిలిచి ఇది ఇద్దాం అనుకుంటున్నామా అని కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. నేను జస్ట్ నా ప్రొఫైల్ ఇచ్చాను అంతే. అధిష్టానం ఏది ఇచ్చినా దాని గురించి మాట్లాడేది లేదు. అలాగే అధిష్టానం నాకు ఇచ్చకపోయినా కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని నిబద్ధతగా పార్టీలో ఉన్న నేను ఈ పదవుల గురించి దాని గురించి ఏం మాట్లాడేది కూడా ఉండదు. తిప్పడం మాత్రం ఆపేసేయండి. ఓకే, సడన్ గా కమ్యూనిటీ అది కూడా ఎక్కువ కనిపిస్తున్నట్టున్నది ఏంటి లిస్ట్ లో. నేను కొన్ని పోస్టులు చూశాను. ఇప్పటి వరకు లేని కులాలు మతాలు పదవులు వచ్చేసరికి, అధికారం వచ్చేసరికి ఒక్కసారిగా ఎంటర్ అయినట్టున్నాయి. సహజమే కదా సార్, ఎక్కడైనా సేద్యం చేయడానికి చేసే చేతులు రెండో మూడో ఉంటాయి, కానీ పల్లెల్లోకి వచ్చాక తినే చేతులు చాలా ఉంటాయి. ఎక్కడైనా అది ఏ రాజకీయ పార్టీ అయినా, లేదంటే ఇంకొక ఫీల్డ్ అయినా సరే, సక్సెస్ కోసం చేసే ఫైట్ లో లిమిటెడ్ పీపులే ఉంటారు. సక్సెస్ వచ్చాక షేర్ చేసుకునే లిస్ట్ లో చాలా మంది ఉంటారు సార్. అది జనరల్ ఎక్కడైనా ఎవరు తప్పట్లేదు. ఫ్లెక్సీ బ్యాచ్, ఖద్దర్ షర్ట్ బ్యాచ్ రెడీగా ఉంటారండి. ఫ్లెక్సీల్లో ఖద్దర్ షర్ట్లు వేసుకుని వచ్చే బ్యాచ్ రెడీగా ఉంటారు. ఓకే మేడం, ఏంటి పరిస్థితి? అన్నగారు పారదర్శకంగా డబ్బులకి దానికి అమ్ముకోవడం కన్నా కష్టపడడానికి వైఎస్ఆర్సీపీ లాగా ఉత్సవ విగ్రహాలను అయితే పెట్టరు. కనీసం ఆఫీసర్ కూడా లక్ష్మణ్ వినాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అండి, ఆ లక్ష్మణ్ గారిని జనసేన పార్టీలో చేరిస్తే ఆయన అందులో నుంచి వచ్చారండి, మళ్ళీ అందులో చేర్చమంటారు. వెళ్తాడు. మళ్ళీ ఆయన వెళ్ళాక ఆయన 2029 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పోటీ చేసే విధంగా ఆయన భుజస్కంధాల మీద మోసి పార్టీని అసలు ఇప్పుడు ఆయనకి ఎందుకండి, ఆయన ఎవరితో కలిసి పోటీ చేస్తే ఇగో ఇలాగే మాట్లాడి వాళ్ళు కలవకూడదు అనుకుంటే, వీళ్ళిద్దరూ కలవకూడదు అనుకుంటే ఇంకొకళ్ళు వచ్చి కలిశారు. అందుకని వాళ్ళు చేసింది వాళ్ళకే బూమరాంగ్ అయింది. అందుకని అవన్నీ మానేసి పక్క పార్టీలో తప్పులు ఎతకడం వదిలేసేసి మనం ఏం తప్పులు చేశామో అని ఆత్మవిమర్శ చేసుకుని పద్ధతి మార్చుకుంటే 29కైనా కొంచెం బాగుంటుంది. ఇది వదిలేసేసి దొంగ నరిసినట్టుంది వ్యవహారం అంతా. సరే, నామినేటెడ్ పదవులు కంపల్సరీగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వాల్సిందేనండి. కాకపోతే ఎమ్మెల్సీ కూడా ఒక రకంగా నామినేటెడ్ పోస్టే. మనము ఈ నామినేటెడ్ పోస్టులకి ఇస్తున్నాము అంటే అపారమైన అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. ఇప్పుడు మహిళా కమిషన్ ఉంది. ఈ మహిళా కమిషన్ ఎవరికి ఇవ్వాలండి? ఈ రాజకీయ పునరావాసం కోసం మహిళా కమిషన్ ఇవ్వకూడదు. మహిళల కోసము, సమాజం కోసం పాటుపడిన మహిళలు చాలామంది చట్టాల గురించి తెలిసిన వాళ్ళు, న్యాయం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. సామాజిక కార్యకర్తలు బోల్డ్ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళలో మెరుగైన వాళ్ళని చూసి పెడితే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు పోయినసారి చూసాం కదా, వాసిరెడ్డి పద్మ గారు ఎప్పుడూ నోటికి ప్లాస్టర్ వేసి కూర్చునేవాళ్ళు. ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్. భారతీరెడ్డి గారిని అనేసరికి ఆవిడకి కోపం వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో ఏదో ఒక పాపని అబ్యూజ్ చేశారు అని తెలియగానే అక్కడికి వచ్చేసేసింది. ఆ 2-3 సందర్భాలు తప్పితే ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను ఏ రోజు విన్నది లేదు, కన్నది లేదు. ఇట్లా రాజకీయ పార్టీలకి సంబంధించిన వాళ్ళని కొన్ని విషయాల్లో మట్టుకు పెట్టకూడదండి. అలా జాగ్రత్త తీసుకుని నామినేటెడ్ పదవులు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇవ్వటంలో తప్పు లేదు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు, ఇచ్చుకోమనండి. కానీ మహిళా కమిషన్ ఒకటి, బాలల రక్షణ కమిటీ ఒకటి, అవి ఉంటాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇట్లాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో ఏ పార్టీకి సంబంధించని సొసైటీకి సేవ చేసే వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. ఆవిడ నోట్లోంచి ఏ మాట వచ్చినా తోటలాగా ఉంటుంది. మరి ఆవిడ చాలా ఒక రకంగా బాగా కష్టపడినట్లే. ఆవిడకి ఇస్తే ఎవరు కాదనరు. వాళ్ళ పార్టీలు కూడా ఎవరన్నా కాదంటారని నేను అనుకోను. ఇప్పుడు పైగా ఆయన పైన లక్ష్మణ గారికి కూడా ఏమీ అభ్యంతరం లేదు ఆవిడకి పోస్ట్ ఇస్తే. అందుకని ఏంటంటే ఆవిడ అలాంటి స్ట్రేచర్ ఉన్న మనిషి. కాస్త స్ట్రేచర్ చూసుకుని ఇమ్మని చెప్పేది. అందుకు అనంతబాబు అసలు అంత చిన్నోడికి పెద్దల సభలో సీట్ ఇచ్చారంటేనే దుర్మార్గము, దరిద్రము అండి. అందుకే ఇట్లాంటి వేరే పార్టీ వాళ్ళు చేశారు అని మనం విమర్శించే కన్నా వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చూసి నేర్చుకుని మనం సరైన మార్గంలో వెళ్తే
బెటర్మెంట్ ఉంటుంది. ఓకే, గతంలో జరిగిన తప్పులేవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేస్తున్నారట. గతంలో ఏవైతే మిస్టేక్లు జరిగాయో అది ఈసారి జరగకూడదని. కూటమి కూడా ఉంది కాబట్టి అలా జాగ్రత్తగానే మరి ఆచితూతో అడుగులు వేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్ ద బెస్ట్ అండి. కూటమి పార్టీకి మరి ఎవరికి పదవులు వస్తాయో చూద్దాం రానున్న రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ రేగి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రాయపేట అరుణ గారు, థ్యాంక్ యూ విజయకిరణ్ గారు, థ్యాంక్ యూ కృష్ణ కుమార్.